ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమయ సేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా మరదే కాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాదంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నిర్గమకు ఏర్పాటు చేయన దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ధ్యానం చేసుకున్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 15 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో తీసుకోవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనానో లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ సహోదర భావము కలిగి మేలు చేటులో విసుకవద్దు అంటున్నాడు. అంటే ప్రభువు పట్ల, ప్రభువు యొక్క ప్రేమ పట్ల ఏ విధంగా అయితే సంఘము విశ్వాసులు దేవునిలో కొనసాగుతున్నారో ఆ కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో దానిని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే సహోదరులారా, మీరైతే మేలు చేటులో విసుకవద్దు అంటున్నాడు. అంటే ఇతరుల పట్ల, ఇతరుల యొక్క మనస్సుల ఆలోచనల పట్ల క్రీస్తు ప్రేమను మీరు కలిగిన వారై ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమ మిమ్ములను వారిని కూడా, అనగా ప్రభు యొక్క ప్రేమ చేత పరిశుద్ధాత్ముడు మీ ఇరువురిని ఏకపరిచే రీతిగా ఆదరణకర్త మిమ్మల్ని నడిపించడం అంటున్నాడు. అంటే లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు కాక దేవుని వాక్యమునందు, వాక్య ఉద్దేశాలయందు ఎట్టివారిగా మీరు ఉండాలో, ఎట్టివారిగా మీరు జీవించడము మేలు అనేది తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, సహోదరులారా మీరైతే మేలు చేయటంలో విసుకోవద్దు అంటున్నాడు. అంటే రక్షింప విషయంలో, రక్షణ విషయంలో ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని, ఆలోచన పద్ధతులను దేవుడు తెలుసుకునే రీతిగా ఆ వ్యక్తి యొక్క మనస్సు కేంద్రీకరింపబడుటకు దేవుని యొక్క సహాయం అవసరం. కాబట్టి మీరు వారి విషయంలో విసుగక ప్రార్థన చేయొచ్చు. వారు రక్షణ విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనానో లోబడని ఎడల అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని మాటగా, దేవుని ఉద్దేశముగా, దేవుని ఆలోచనగా, దేవుని తలంపులుగా మీరు ఉండాలి, జీవించాలి. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రేమ మీ ఇరువురిపై, ఎవరైతే ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి జీవిస్తున్న వారే ఉన్నారో వారిని ఉద్దేశిస్తూ ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అంటున్నాడు. అంటే క్రీస్తు మాటకు లోబడక లోకముతో, పాపముతో, శరీరముతో జీవించుతున్న వారు ఎవరైతే ఉంటున్నారో అటు వారి విషయంలో మీరు చేయవలసిన కార్యాన్ని పౌలు చెప్తున్నాడు. ఏమని? ఈ పత్రిక మూలముగా మేము చెప్పు మాటకు ఎవడైనానో లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి అంటున్నాడు. అంటే వారు మారు మనస్సు పొందేలాగా, వారు మార్పు చెందేలాగా ప్రార్థించండి. వారి విషయంలో దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ఒకవేళ ఆ వ్యక్తులు మారకపోయినట్లయితే, వారి హృదయాలు మార్చబడకపోతే, అపవాదితో, లోకముతో, పాపంతో వారు ఉంటే గనక అటు వారికి దూరస్తులై ఉండండి అంటున్నాడు. అంటే అపవాది సంబంధులైన వారిని, అపవాది సంబంధమైన ఆలోచన కలిగిన వారితో మీ సహవాసాన్ని కొనసాగించవద్దని పౌలు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి అంటున్నాడు. అంటే ఏంటి? అతడు తెలుసుకోవాలి నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న కార్యాలు, దేవుడు నీ పట్ల చేస్తున్న ఆ ప్రేమ ఏదైతే ఉందో అతడు గ్రహించకపోవడం వల్ల అతడు సిగ్గుపడే రీతిగా నీవు ప్రభు ప్రేమను బట్టి ముందుకు కొనసాగాలి. అతడు తెలుసుకునే కొరకు, అతడు మారు మనసు వరకు నువ్వేం చేయాలంట?
కనిపెట్టేవాడిగా ప్రార్థించేవాడిగా ఉండాలి. అతనిలోని నూతనత్వం కొరకు, అతనిలో నూతన తేజాన్ని దేవుడు తూచేలాగన అతని నిమిత్తం నువ్వు కనిపెట్టి ప్రార్థించు తప్ప అతని విషయంలో నీవేమై ఉండాలా అని చెప్తూ అంటున్నాడు. అయితే అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి అంటున్నాడు. అంటే అతడు శత్రువుగా కాదు, సహోదరుడిగా. అంటే నువ్వులే నీ పొరుగు వాడిని ప్రేమించే రీతిగా సహోదర ప్రేమ కలిగిన వాడిగా ఆ వ్యక్తి విషయంలో నీవు ఉండాలి తప్ప నీవు అతని విషయంలో మరి అభ్యంతరం కలిగి అతన్ని శత్రువుగా అతన్ని మరి వేరే విధంగా నీవు చూడకూడదనే మాటని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే నీ హృదయములో గాని, నీ ఆలోచనలో గాని, నీ తలంపుల్లో గాని అటువంటి వ్యక్తులను గూర్చి నీవు చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క ఆత్మ యందు, దేవుని యొక్క శక్తి యందు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుని బట్టి నీవు ముందుకు కొనసాగుతున్నప్పుడు అపవాది చేసే ప్రతి కార్యాల నుంచి నీవు ప్రత్యేకింపబడవలసింది. కాబట్టి అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడు అంటున్నాడు. అంటే సహోదరుడిగా భావించడము బుద్ధి చెప్పుడు. అంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు యెహోవాయందు గుప్తమైనవి కాబట్టి నువ్వు దేవుని యొక్క ఉద్దేశంలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు గ్రహించావో ఆ గ్రహించిన దాన్ని బట్టి ప్రార్థనా విజ్ఞాపనల చేత నిన్ను వలె నీ పొరుగువాని నువ్వు ప్రేమించి అతని యొక్క మార్పు కోసము, అతని యొక్క మారు మనసు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి మేలు చేయుటకు విసుగవద్దు అనే మాటని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఏంటి ఆ మేలంటే క్రీస్తుతో పాటు అతడు కూడా ఆయన రాజ్యంలో నివసించవలసిన వాడే అన్నాడు. ఎలాగైతే మనం ప్రభువులో ఉంటున్నామో ఆ ప్రభువులో ఉంటున్న విధానాన్ని అతడు కూడా తెలుసుకొని ఆ విధంగా ప్రభువుతో జీవించాలి. కాబట్టి ఆ వ్యక్తుల కోసం, ఆ యొక్క మనుష్యుల కోసం నువ్వేం చేయాలంటున్నాడు? ప్రార్థించేవాడిగా ఆ వ్యక్తి యొక్క ఆలోచన సరిచేయబడేలాగా, అతడు దేవుని తెలుసుకునేలాగా, అతనిలో ఉన్న చీకటి శక్తులన్నీ దూరపరచబడి అతడు దేవుని యొక్క మహిమలోనికి, వెలుగులోనికి వచ్చేలాగిన అతని నిమిత్తం నువ్వు కనిపెట్టాలని పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నాడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు యొక్క ప్రేమకు తగిన వారముగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే తప్పక దేవుడు వారి వారి యొక్క ఆలోచనలను సరిచేసి నిజ రక్షకుడు, నిజదేవుడు అయిన ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి వారు కూడా గ్రహించి వారి హృదయాలు మార్చబడి నిజ రక్షణలోనికి వారు రాబడి దేవుని యొక్క ప్రేమలో నిలిచిన వారే ఆ నిత్య మహిమలో మనతో పాటు వారు ఉండాలనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి అంటున్నాడు. నీ సహోదరుడు ఒకవేళ నీకు దూరమైనప్పుడు అతన్ని ఏ విధంగా తిరిగి మరలా చేర్చుకోవాలో అటువంటి ప్రేమ కలిగిన కార్యము నీవు ఆరి పట్ల జరిగించి ఆ ప్రభు ప్రేమలో వారిని స్థిరపరిచి ప్రభు యొక్క ఆత్మచేత వారిని నడిపించేవాడవై ఉండాలని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ యందు నమ్మిక కలిగిన వారు, నీ యందు విశ్వాసం ఉంచిన వారు, నిన్ను కోరి నిన్ను ప్రేమించేవారు నాయన ఎవరైతే ఉన్నారో అటు వారి నిమిత్తము నాయన పౌలు నాడు తెస్సలోనిక సంఘానికైతేనేమి, నేడు సార్వత్రిక సంఘానికైతేనేమి తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. సహోదర ప్రేమ కలిగి అయా దేవా నీ యొక్క నీ నామమునకు తగిన రీతిగా ప్రవర్తించే వారిగా వారిని సిద్ధపరచమని పౌలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నాయన అనేకులనైనా లోకముతో, పాపముతో, శరీరములతో జీవిస్తున్న వారు అయినారు. కాబట్టి నాయన అటు వారికి మారు మనసు, పాప క్షమాపణ కలుగు నిమిత్తము తండ్రి నీ భక్తుడు, నీ సేవకుడు, అపోస్తులైన పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాట నిజమైన ఆయన. నిన్ను బట్టి మేము ఆనందించే వారిగా, సంతోషించే వారిగా, మీరు మాకు అనుగ్రహింపజేసిన యొక్క రక్షణ విషయంలో ఏమాత్రమునైనా అపవాదికి చోటు యొక్క ఆత్మయందు నిలిచిన వారమై కృపయందు కొనసాగవారం అయినటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరుచు వాడవు నాయన, రోగులను స్వస్థపరచు వాడవు నాయన, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ప్రత్యేక ముట్టి లేవనెత్తండి. ఎవరైతే తమ హృదయాలను కఠినపరుచుకుంటూ ఇంకా లోకముతో, పాపంతో జీవిస్తున్న వారైనారో అటు వారికి మారు మనసు, పాప క్షమాపణ దయచేయండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక ప్రభువా నీవిచ్చే నిత్య మహిమలోనికి, నిత్య రాజ్యంలోనికి నీతో పాటు రాగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపయందు పెంపారు చేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో దైకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.